హాయ్ అండి. చూసారా, తోటలోకి వచ్చి అయితే చాలా రోజులు అయిపోతుంది. నేను చూసారా ముగ్గిపోయింది, ఎలా ముగ్గిపోయిందో. ఇవ్వండి, కింద వేద్దాము. మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, ఎంత పెద్ద కాయలు చూడండి. మేమైతే మొన్న మా అమ్మని తీసుకుని వచ్చాను తోటలోకి. అయితే అప్పుడు పచ్చిగా ఉన్నాయని చెప్పేసి కొయ్యలేదు. చూసారా ముగ్గిపోయాయి. నాకైతే పండుకాయల కంటే కూడా ఇదిగోండి ఇలా దూరగా ఉండే కాయలు అంటే నాకు చాలా ఇష్టం. తోటలోకి రాగానే ముందు 3-4 కాయలు ముందైతే తినేస్తాను. జాంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇదిగోండి, ఇదిగోండి, ఈ చెట్టుకైతే 5 కాయలు వచ్చాయి. ఇంకా చూద్దాం తోటంతా. ఇదిగోండి ఇంకొక చెట్టువి. చిలకలు కూడా కొట్టేస్తూ ఉంటున్నాయి. ఇదిగోండి, ఇదిగోండి, ఇది ఇంకొక చెట్టు. తోటలోకి వస్తే మాత్రం కంపల్సరీ కాయలు అయితే మనకి కావాల్సినవి ఉంటాయి. ఇదిగోండి, ఈ కాయలంక చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. చిలకలు అయితే బాగా కొట్టేస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయో చూద్దాం. చూసారా, ఇది ఇంకొక చెట్టు. ఇలా ఎదుగోండి, ఇలా తుంచేస్తూ ఉన్నాయి. చిలకలు అయితే బాగా తింటూ ఉన్నాయి. మనం పెట్టిన కాయలు చిలకలకు కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి ఇంకొక చెట్టు. ఇదిగోండి ఇక్కడ దీనికి ఒక కాయ ఉన్నది. ఇంకొకటి కూడా ఉంది కానీ ఇది మొగ్గలేదు. ఇదిగోండి, ఉంచుదాం, చిలకలకు ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఇంకొక చెట్టుది. ఇదిగోండి ఇంకొక చెట్టు. ఇక్కడ 2 కాయలు అయితే వచ్చాయి. ఇదిగోండి మొత్తం కవర్లు అయితే వేసాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇదిగోండి, మేమైతే మంచి ఎండ మీద వచ్చాము. చూసారా ఎలా ముగ్గిపోయాయో, బాగా పండిపోయాయి.